మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. కేసీఆర్ గారు మళ్ళీ వాళ్ళ శ్రేణులకు ఊపు తెచ్చారు. ఈ విషయం నేను ఓపెన్గానే చెప్పాను. ఎందుకని అసలు ఏంటి మన పరిస్థితి, తెలంగాణ ఎన్నికల్లో మనం ఉన్నామా లేదా, పార్లమెంట్ ఎన్నికల్లో అని బాధపడుతున్నటువంటి క్యాడర్కి ఆయన మళ్ళీ TV9 ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా కొంచెం ఊపు తెచ్చిపెట్టారు. బట్ అదే కేసీఆర్ అందులో కొన్ని కామెడీలు చేశారు. అందులో ఒకటి 25 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రావడానికి ఓ కాంగ్రెస్ నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. వినేవాడు వేరేవాడైతే చెప్పేవాడే చంద్రశేఖరరావు అనేటువంటి పేరు తెచ్చుకుంటున్నారు ఆయన. కేంద్రంలో అధికారంలో లేదు, లేదా కేంద్రంలో కూటమిలో లేదు బీఆర్ఎస్, రాష్ట్రంలో అధికారంలో లేదు. ఎందుకు వస్తారు కేసీఆర్ దగ్గరికి? కామన్ సెన్స్తో ఆలోచిస్తే, నేను చెప్పేది అబద్ధమైతే ఎవరైనా సరే ఖండించుకోవచ్చు, కానీ కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఎందుకు చేస్తారు వాళ్ళు? ఎవరి కోసం చేయాలి? ప్రాక్టికల్ పాయింట్ ఏంటి? బీఆర్ఎస్ వాళ్ళే 25 మంది అవతలతో టచ్లో ఉన్నారు. ఎందుకు అంటే అధికారం ఉన్న చోటకే రావాలని కేసీఆరే చూపెట్టారు ఒక పాఠం. కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం నుంచి, కమ్యూనిస్టు నుంచి కూడా లాక్కొచ్చారు అధికారాన్ని అడ్డుపెట్టి. కాబట్టి ఇప్పుడు అధికారం దగ్గరికి పోవాలనుకుంటున్నారు. దాన్ని కవర్ చేసుకురావడానికి ఈ తంటాలాగా కనబడుతుంది తప్పించి కేసీఆర్ చెప్పిన మాటలో వాస్తవికత ఏమాత్రం బోధపడట్లా.